666 ప్రకటన గ్రంథంలో అత్యంత ఎక్కువగా మాట్లాడుకోబడ్డ అంశం ఇది. ప్రపంచంలో ఈ 666 మీద ఉన్న వివరణలు అన్ని కలిపితే ఒక దట్టమైన అడివంత అవుతుంది. అందులో నుంచి తప్పించుకునే మార్గమే లేదు. ఈ 666 గురించి ప్రాముఖ్యంగా ఉన్న 7 వివరణలు చూద్దాం. నెంబర్ 1, హీబ్రూ జియోమెట్రిక్ లెక్కల ప్రకారం ఈ 666 అనే సంఖ్య మొదటి శతాబ్దంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన నీరో సీజర్ అనే చక్రవర్తిని సూచిస్తుంది. ఈయన క్రైస్తవుల్ని అప్పట్లో చిత్రహింసలు పెట్టినవాడు. కాబట్టి ఈ 666 అనే ముద్ర ఇప్పుడున్న రోమా ప్రభుత్వంలో నుంచి వస్తుందని, అలాగే అంత్యక్రీస్తు రోమా సామ్రాజ్యానికి సంబంధించిన వాడని అంటున్నారు. మరికొంతమంది ఈ మొదటి శతాబ్దానికి చెందిన నీరో చక్రవర్తి ఇంకా చనిపోలేదు, ఈయన మహాశ్రమల కాలంలో మళ్ళీ ప్రత్యక్షమవుతాడని అంటున్నారు. మరికొంతమంది నీరో చక్రవర్తి మళ్ళీ ప్రత్యక్షం అవ్వడు, కానీ మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి ఆయన పెట్టిన చిత్రహింసలనే ప్రకటన గ్రంథంలో రాశారు అని అంటున్నారు. నెంబర్ 2, 666 అంటే ఏదో కాదు కానీ డిజిటల్ కరెన్సీని సూచిస్తుంది. అంటే క్రయ విక్రయాలు చేయడానికి నోట్లు వాడక్కర్లేదు, కానీ మన శరీరం మీద ఒక ముద్ర వేస్తే దాని ద్వారా మనం డిజిటల్ కరెన్సీతో క్రయ విక్రయాలు చేయొచ్చని కొంతమంది అంటున్నారు. ఇది యూరోపియన్ నేషన్స్ నుంచి మొదలవుతుందని కొంతమంది వాదన. నెంబర్ 3, భవిష్యత్తులో మన శరీరం మీద కానీ మన మెదడులో కానీ ఒక చిప్ని గవర్నమెంట్ పెడుతుంది. ఆ చిప్లో ఉన్న డేటా మన మైండ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందని కొంతమంది వాదన. ఈ ముద్రలో జ్ఞానము కలదు అని వ్రాయబడిన ప్రకారం ఆ జ్ఞానము చిప్లో ఉన్న AI టెక్నాలజీ, ఆ టెక్నాలజీ మన మైండ్కి ట్రాన్స్ఫర్ అవుతుందని కొంతమంది చెప్తున్నారు. నెంబర్ 4, 666 అంటే అల్లాయే దేవుడు అనే ముద్ర అని కొంతమంది అంటున్నారు. ఈ ముద్ర వేయించుకోకపోతే మనం క్రయ విక్రయాలు చేయలేము, అలాగే మనల్ని చంపేస్తారు అని కూడా కొంతమంది అంటున్నారు. నెంబర్ 5, బైబిల్లో 7 అనే సంఖ్య సంపూర్ణతకి సాదృశ్యంగా ఉంది. 7కి 1 తక్కువైతే 6 అంటే అసంపూర్ణత. హెబ్రీ సంస్కృతిలో ఏదైనా 3 సార్లు చెప్తే అది పరిపూర్ణం అని అర్థం. 666 అంటే పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్, అంటే పరిపూర్ణంగా అసంపూర్ణమైన వ్యక్తి అని అర్థం. అంత్యక్రీస్తు పరిపూర్ణంగా అసంపూర్ణమైన వాడు అని చెప్పటానికి 666 అని వ్రాయబడింది అని కొంతమంది అంటారు. నెంబర్ 6, 6వ రోజు దేవుడు మానవుని సృజించాడు. 666 అంటే మనుషుని సంఖ్య అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. కాబట్టి దేవుని మీద మానవుని యొక్క తిరుగుబాటు సంపూర్ణమైంది లేక పరిపూర్ణమైంది అని చెప్పటానికి ఈ ముద్ర గుర్తుగా ఉందని కొంతమంది అంటున్నారు. నెంబర్ 7, ఫాల్స్ ట్రినిటీ. 777 సంపూర్ణమైన సంఖ్య లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మల్ని సూచిస్తే 666 అసంపూర్ణమైన సంఖ్య. ఈ సంఖ్య ఘటసర్పాన్ని, క్రూర మృగాన్ని, అలాగే అబద్ధ ప్రవక్తని సూచిస్తుంది. వీరు నకిలీ త్రిత్వంగా కనిపిస్తారు అని కొంతమంది అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే అంతులేని వివరణలున్నాయి. ఇందులో ఒకటైనా నిజమై ఉండొచ్చు, అసలు ఒక్కటి కూడా నిజం కాకపోయి ఉండొచ్చు.